మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నవరాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పుడు పెదామిరం గ్రామంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం దేవిని సందర్శించుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాల నిర్వహణకు వీళ్ళు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలు వాటి గురించి చెప్పడం కూడా జరిగింది. ఆ చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దేవాలయానికి అవసరం కాబట్టి ఇది ఎటువంటి వేరే పబ్లిక్ ఆక్రమణలు లేవు. ఇక్కడ గ్రామ పంచాయతీ అనుమతి మేరకు ఆ చెరువు పక్కన ఒక పరిశుభ్రమైన వాతావరణంలో చక్కటి ప్రాంగణం ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులందరూ తలపెట్టారు. వారి ఆలోచనలకి అనుగుణంగా నిత్యం అమ్మవారి పూజలు సక్రమంగా జరగటానికి వీలుగా వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు చేపట్టిన ఆ కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటూ నా వంతు కంట్రిబ్యూషన్గా ఒక 20,000 రూపాయలు నేను వాళ్ళకి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. పనులు ఉత్సవాలు అయ్యాక మొదలు పెట్టుకుంటారా, ముందే మొదలు పెడతారా? ఉత్సవాలు అయిన వెంటనే, విజయదశమి అయిన వెంటనే, అదే విజయదశమి రోజే మొదలు పెట్టండి. విజయదశమి రోజే ఆ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నందు శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవం 3/10/2024 నుంచి 12/10/2024 తేదీ వరకు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుపడుతున్నవి. అందులో మొదటి రోజుగా బాలా త్రిపుర సుందరి, రెండో రోజుగా గాయత్రీమాత, మూడో రోజుగా కాశీ అన్నపూర్ణాదేవి, నాలుగో రోజు లలితాదేవి, ఐదో రోజు మహాచండి, ఆరో రోజు మహాలక్ష్మి అమ్మవారు, ఏడో రోజు సరస్వతి అమ్మవారు, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని, 10వ రోజు రాజరాజేశ్వరి అవతారాలతో అమ్మవారు ఇక్కడ పూజించబడతారు. అట్లాగే రేపు సువాసిని పూజ 9 మంది ముత్తైదుల చేత కూర్చోబెట్టి నవదుర్గలుగా వారిని ఆహ్వానించి వారి 9 మందికి రేపు ఉదయం పూజ జరుగుతుంది. అట్లాగే సోమవారం నాడు బాలల పూజ జరుగుతుంది. అట్లాగే 9 మంది బాలికలను తీసుకొచ్చి వారికి కూడా పూజా కార్యక్రమం నిర్వహించి 9 మంది బాలలను కూడా పూజించడం జరుగుతుంది. అట్లాగే దుర్గాష్టమి రోజున దుర్గామ్మవారి చేత, దుర్గామ్మవారు విశిష్ట రోజు కాబట్టి ఆ రోజు చండీ హోమం జరుగుతుంది. లలితాదేవి అవతారం రోజున సహస్ర కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ కూడా ఈ కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమాలకి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే శనివారం నాడు పండుగ రోజు మధ్యాహ్నం నాడు అంగరంగ వైభవంగా మేళతాళాలతో సన్నాయి మరియు గరగలు మరియు కోలాటంతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అట్లాగే సోమవారం 14/10/2024 తేదీ అఖండాన సమారాధన కూడా కళ్యాణ మందిరంలో జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదములు అలాగే అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్థై 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 నమో నమః. ఈ జగత్తంతటిని తల్లిలా కాపాడేటువంటి ఆ మహాతల్లి దుర్గాదేవి ఈ శరన్నవరాత్రుల పర్వదిన సందర్భంగా యావత్తు ప్రపంచం కూడా ఏ వాడలో చూసినా, ఏ గ్రామంలో చూసినా అమ్మవారి నినాదంతో జై భవానీ అంటూ కొలిచేటువంటి ఈ మహత్తరమైనటువంటి పుణ్య దినాల్లో ఆకివీడు శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో కూడా శ్రీ అమ్మవారిని నిలబెడతాం. 9 రోజుల పాటు అదేవిధంగా ఏ రోజు అవతారం ఆ రోజు అమ్మవారిని కొలుస్తూ మరి ధూపదీప నైవేద్యాలతో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా రేపు జరిగేటువంటి అన్నపూర్ణ అవతారంలో సువాసిని పూజ ఒక ప్రత్యేకమైనటువంటి పూజ. మరి ఆ రోజు 9 మంది సువాసినుల్ని, ముత్తైదువుల్ని అమ్మవారి రూపాలుగా
కూర్చోబెట్టి వారికి షోడశోపచార పూజలు చేసి వత్సర దక్షిణ సహిత తాంబూలాలతో వాళ్ళని సత్కరించి మరి ప్రతి స్త్రీలో కూడా తల్లిని చూసుకోవాలనేటువంటి సనాతన ధర్మం యొక్క భావాన్ని వినుమడింపజేసే విధంగా ఈ సువాసిని పూజ జరుగుతుంది. మరి అదేవిధంగా బాల పూజ, ఏదైతే 9 మంది బాలలకు కూడా మరి అమ్మవారి రూపాలుగా భావించి బాల త్రిపుర సుందరి అమ్మవారి రూపాలుగా భావించి చేసేటువంటి బాలా పూజ కానివ్వండి. మరి అదేవిధంగా మూలా నక్షత్రం రోజు ప్రత్యేకించి మేధో సరస్వతి పూజ. మరి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఈ మేధో సరస్వతి పూజలో పాల్గొని మరి అమ్మవారిని సేవించినట్లయితే వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విద్య అర్జన కోసం ఎక్కడా ఇబ్బంది పడకుండా మరి అనేకమైనటువంటి రుగ్మతలు ఈరోజు చిన్నపిల్లలు సెల్ ఫోన్ల వల్ల కానివ్వండి, జ్ఞాపక శక్తి కోల్పోవటం, ఇలాంటి ఎన్నో దుర్గుణాల నుంచి వారు రక్షింపబడతారు. మరి అదేవిధంగా మూలా నక్షత్రం రోజు జరిగేటువంటి మేధో సరస్వతి పూజలో పాల్గొన్నట్లయితే మరి వారితో స్వయంగా కుంకుమ పూజలు చేయించి వారికి దేవి ప్రసాదంగా పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా బహుకరించడం, దాదాపుగా 300-400 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి పరిస్థితి ఈరోజు ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో ఉంది. అదేవిధంగా ధనలక్ష్మి అవతారం రోజు మరి ప్రత్యేకమైనటువంటి అలంకరణ, దాదాపు 1 కోటి రూపాయల డబ్బుతో మరి అమ్మవారిని అలంకరించడం, మరి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి ఆ యొక్క భవానీ మాతని ధనలక్ష్మిగా ఆ రోజు కొలవటం, ఇలాగా ఈ ప్రతి చోట జరిగే విధంగా ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో దాదాపుగా 20-25 సంవత్సరాలుగా జరుగుతూ దాని కొనసాగింపుగా ఆర్యవైశ్య ఉత్సవ కమిటీ ఏర్పడి నేటికి ఈ సంవత్సరానికి 16 సంవత్సరాలు పూర్తవుతుంది. భక్తి ప్రపత్తులతో ఆకివీళ్ళలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కుటుంబాలన్నీ కూడా పాల్గొని జయప్రదం చేస్తున్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా మా అమ్మవారిని దర్శించుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.